నిన్న దేవిక అనే అమ్మాయి ప్రశాంతి హిల్స్‌లో తన అపార్ట్మెంట్‌లో ఊరేసుకొని చనిపోయింది. ఇది సంచలనంగా మారింది. ఎందుకంటే వాళ్ళ తల్లి ఆహ్, నా అల్లుడే కొరికి చంపేశాడు ఆమెను. ఘాట్లు పడ్డాయి మొఖం అంతా. హ్మ్. దాంతో ఆ పళ్ళల్లో విషం వల్లనే ఆమె చనిపోయిందని ఆరోపిస్తుంది. హ్మ్. ఆహ్, ఆహ్, సో ఏం జరిగింది అనేది చూసినప్పుడు దేవిక అనే అమ్మాయి వికారాబాద్ వాళ్ళది. ఆ వికారాబాద్‌కి సంబంధించి తోర్మామిడి అనే విలేజ్‌లో ఉంటారు. వాళ్ళమ్మ రామలక్ష్మి, నాన్న ఉండట్లేదు. సో ఈ అమ్మాయి ఎంబీఏ చేసింది. దాని తర్వాత కొంత సాఫ్ట్‌వేర్ ప్రోగ్రామ్స్ అవి నేర్చుకొని సాఫ్ట్‌వేర్ మాదాపూర్‌లో సాఫ్ట్‌వేర్ కంపెనీలో పనిచేస్తుంది. ఈ అమ్మాయికి ఒక 1 ఇయర్ బ్యాకు ఐఐటీ ఖరగ్‌పూర్‌లో చదువుకొనొచ్చి ఇక్కడ సాఫ్ట్‌వేర్‌లో జాయిన్ అయిన శరత్ చంద్ర అనే అబ్బాయి పరిచయం అయ్యాడు. ఈ అబ్బాయిది మంచిర్యాల దగ్గర మార్కెట్ రోడ్‌లో ఉంటారు వీళ్ళ పేరెంట్సు. సో వీళ్ళిద్దరు లవ్ చేసుకున్నారు. లవ్ చేసుకున్నాక ఇరువైపులా ఇండ్లల్లో చెప్పారు. వాళ్ళు కూడా ఇద్దరితో మాట్లాడిన తర్వాత ఇరువైపులా ఒప్పుకున్నారు. ఒప్పుకున్న తర్వాత కూడా వీళ్ళు కొద్దిగా బాగా చేసుకుందాం పెళ్ళి అని చెప్పి డెస్టినేషన్ వెడ్డింగ్ ప్లాన్ చేసుకున్నారు. డెస్టినేషన్ వెడ్డింగ్ ఆహ్, గోవాలో ఆగస్టు 23వ తేదీ లాస్ట్ ఇయర్ గోవాలో పెళ్లి చేసుకున్నారు. అంటే జస్ట్ 6 నెలలు అయింది పెళ్ళయి. పెళ్ళైనాక ఇద్దరు కలిసి మాదాపూర్‌లో ఉన్న కంపెనీలతో పనిచేస్తూ రాయదుర్గం దగ్గర ప్రశాంతి హిల్స్‌లో హ్మ్. ఒక అపార్ట్మెంట్‌లో కొత్తగా కాపురం పెట్టారు. అయితే కాపురం పెట్టిన కొంతకాలానికి ఆహ్, ఈ అబ్బాయికి, ఈ అమ్మాయికి మధ్య మనస్పర్ధలనేవి మొదలైనట్టుగా ముఖ్యంగా ఈ అమ్మాయి వాళ్ళ తల్లి రామలక్ష్మి చెప్తుంది. దానికి ఆమె చెప్తున్న కారణాలేందంటే, మేము కట్నం 5,00,000 డబ్బులిచ్చాము. దాని తర్వాత 70 తులాలు బంగారు కూడా పెట్టాము. కానీ ఇంకా కట్నం సరిపోలేదు. నేను ఐఐటీలో చదువుకున్నాను. పెద్ద జాబ్ చేస్తున్నాను. నాకు ఇంకా ఎక్కువ కట్నం వచ్చేది వేరే దగ్గర చేసుకుంటే. లవ్ పేరుతో నువ్వు నన్ను మాయ చేసి నన్ను పెళ్లి చేసుకున్నావని ఈ అమ్మాయిని అతను నిరంతరం వేధించేవాడని, అప్పుడప్పుడు ఆమె తనకు ఫోన్ చేసి చెప్పేది. తను ధైర్యం చెప్పేదాన్ని అని కూడా ఆమె తల్లి వాపోతుంది. మొన్న సండే, ఇది వచ్చి మండే జరిగింది. సండే కూడా ఆమె దేవిక తల్లికి ఫోన్ చేసింది. ఎలా ఉన్నావు మమ్మీ, తిన్నావా, ఆరోగ్యం ఎలా ఉందంటే, నాకు కొంచెం ఆరోగ్యం నలతగా ఉంది, వస్తావా నువ్వు అని అడిగితే, ఈరోజు రాను, రేపు మండే వస్తాను, నిన్ను హాస్పిటల్లో చూపిస్తాను అని కూడా చెప్పింది. అప్పుడు హ్మ్. కూడా ధైర్యంగా బాగుండింది, మాట్లాడింది. ఏ రకమైన డౌట్‌ఫుల్‌గా కూడా లేదు నాకు. కానీ సడన్‌గా చనిపోయిందంటే మాత్రం నేను నమ్మలేకుండా ఉన్నాను. ఇతనే చంపేశాడు తప్ప ఆమె చనిపోలేదనేది తల్లి చెప్తుంది. ఇతని వెర్షను పోలీసులు ఇప్పటివరకు మనకి మీడియాకి చెప్తున్న వెర్షన్ ఏందంటే, ఆహ్, ఈ అబ్బాయికి, అమ్మాయికి మధ్య మామూలు భార్యాభర్తల మధ్య ఉన్న గొడవలు, కెరీరు, ఫైనాన్షియల్ ప్రాబ్లమ్సు ఇలాంటివి ఉన్నాయి. అయితే ఆ రోజు ఏమైందంటే, సండే ఇంట్లో ఉన్నారు ఇద్దరు. టీవీ ఏ ఛానల్ చూడాలి అనే దగ్గర ఇద్దరి మధ్య గొడవలొచ్చాయి. రిమోట్ నాకు కావాలని కొట్టుకున్నారు. హ్మ్. దాంతో ఇతనికి ఒళ్ళు మండి రిమోట్ ఇసిరి కొట్టి అతను బయటికెళ్ళిపోయాడు. ఈ అమ్మాయి అతన్ని కాసేపు తర్వాత అతనికి ఫోన్ చేసింది. అలాగా 17 సార్లు ఫోన్ చేస్తే అతను తీయలేదు. దాంతో ఈ అమ్మాయి లోపలికెళ్ళి ఆహ్, గడి పెట్టుకునింది. అయితే ఇతను నైట్ 12 గంటలకి ఎక్కడ కూడా తిరిగొచ్చాడు. వస్తే లోపల గడి పెట్టుకొని ఉంది రూమ్‌లో. సరే ఇతను లోపల పడుకుందేమో, 12 అయింది కదా, పడుకుందేమో అనుకోని తనేం పట్టించుకోకుండా ఇతనెళ్ళి తన పాటికి తన బెడ్‌రూమ్‌లో పడుకున్నాడు. హ్మ్. సో, మార్నింగ్ లేసి అతను రెడీ అయ్యాడు ఆఫీస్‌కి. అప్పటికి కూడా లేవలేదు. సరే లేవలేదులే, నిద్రపోతుందేమో అనుకోని ఇతను లేపలేదు. ఆహ్, 10 వరకు కూడా ఆమె బయటికి రాలేదు. దాంతో డౌటొచ్చింది. ఎందుకు ఇంత టైం అయినా కూడా బయటికి రాలేదని. సో, తలుపులు తట్టాడు. తట్టితే పిలిచాడు. కానీ లోపల నుంచి ఏం సౌండ్ లేదు. దాంతో అతనికి డౌటొచ్చి తలుపులు గట్టిగా కొట్టి లోపల చూస్తే అమ్మాయి వేలాడుతోంది ఫ్యాన్‌కి. సో, దాంతో అతను వాళ్ళ అమ్మకి ఫోన్ చేసి చెప్పాడు. అలాగే పోలీసులకి కూడా ఫోన్ చేసి చెప్పాడు. పోలీసులొచ్చి ఆమెను డెడ్ బాడీని ఉస్మానియా యూనివర్సిటీకి తీసుకెళ్లారు. సో, తల్లి కూడా వచ్చింది. తల్లి మాత్రం ఏడుస్తుంది. తల్లి చెప్తున్నదేమంటే, అతని ముఖంలో అమ్మాయికి ఘాట్లున్నాయి. అది తను కొరికిన ఘాట్లని చెప్తుంది. దీనికి ఇంకా పోస్ట్‌మార్టం రిపోర్ట్ అది బయటికి రావాలి. కాజ్ ఆఫ్ డెత్ ఏంటి? ఇప్పటివరకైతే పోలీసులు దీన్ని
ఆత్మహత్యగానే వాళ్ళు కేసు నమోదు చేసుకున్నారు. కానీ ఈమె డిమాండ్ మేరకి దాన్ని సస్పెన్స్ డెత్గా మార్చుకోవాలి. మార్చినాక వాళ్ళు ఇతని మీద ప్రాథమిక విచారణ జరిపించాల్సిన అవసరం అయితే ఉంది. అంటే వీళ్ళిద్దరి మధ్య గొడవలు కారణంగా ఇతను ఏమన్నా దాడి చేశాడా, ఇతను చెప్పే వెర్షను. ఎందుకంటే వాళ్ళిద్దరి మధ్య ఏం జరిగిందనేది వాళ్ళిద్దరే చెప్పాలి. ఆ టైంలో చెప్పడానికి ఆ అమ్మాయి లేదు, ఇతని వెర్షన్ మాత్రమే ఉంది. సో ఒకవేళ అతనే చంపుంటే అతను ఎందుకు చెప్తాడు, నిజం చెప్పడు కదా. సో అందువల్ల ఈమె అయితే తల్లి అయితే ఆరోపిస్తుంది కట్నం సంబంధించిన గొడవలు ఉన్నాయి. కట్నంకి సంబంధించిన గొడవలు ఉన్నప్పుడు అతనే చంపుండే ఆస్కారం ఉంది. లేదు తాత్కాలిక ఆవేశంలో కూడా ఈ మధ్య చాలా చూస్తున్నాం. తాత్కాలిక ఆవేశంలో భార్యలను కొట్టేయడం, గట్టిగా వాళ్ళు చనిపోవడం, దాంతో వీళ్ళు ఏదో ఒక స్టోరీలో మొన్న కూడా మనం చూసాము. సో అలాగే ఏమన్నా చేశాడా అన్న ఇది కూడా వస్తుంది. ఏదేమైనా ఓవరాల్గా అంటే ఈ మధ్యకాలంలో మనం చాలా స్టోరీలు చెప్పుకున్నాం.